అండి ఎస్ రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు ఆయన కూడా జాయిన్ అయ్యారు. రామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. మనం ముందుగా గౌరీ సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మళ్ళీ ఈసారి బీజేపీకే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ మళ్ళీ వెనకంజలో ఉందంటున్నారు. ఏంటి, మీరు ఎలా చూస్తారు దాన్ని? ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్ముతారు? ధీమా వ్యక్తం చేస్తున్నారా ఈసారి ఖచ్చితంగా మీరే గెలుస్తారని? వెనకంజలో ఉండడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ఎనలిస్ట్ పాపారావు గారికి, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధికి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ వారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అదే రకంగా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఎందుకనంటే గతంలో వచ్చినటువంటి ఆయా రాష్ట్రాల ఫలితాలను కూడా మనం ఒకసారి బేరీజు వేసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఎగ్జాక్ట్ పోల్స్ కావు అనేది, వాటి రిజల్ట్స్ ఆ విధంగా ఉంటాయా ఉండయా అనేది ఒక అనుమానం అనేది మనం వాస్తవ పరిస్థితిని చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాల ఫలితాల ఆధారంగా. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా వెనుకంజలో లేదు. దాంతో పాటుగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అలయన్స్ గానీ, అదే రకంగా కేరళలో గానీ కాంగ్రెస్ కూటమితో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూడా అధికారంలోకి వచ్చడానికి అవకాశం ఉందని చెప్పి అక్కడక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా కూడా వింటా ఉన్నాం వివిధ స్ట్రాటజీల ద్వారా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి సీట్ల కంటే అత్యధిక సీట్లు గెలవడానికి అవకాశం ఉందనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా 5 రాష్ట్రాల ప్రజలు ఏదైతే మే 4వ తారీఖున వారి నిర్ణయాన్ని బహిర్గతం చేసే అవకాశం ఉంది ఎన్నికల సంఘం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు. దాంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సరే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏం చేస్తుంది, అధికారంలో లేనటువంటి రాష్ట్రాలకు ఏం చేస్తుందో ఇటీవల కేటాయించిన బడ్జెట్ లో గానీ నిధులలో గానీ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలం కాకుండా దానికి వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయనేది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అంశం. ఆ దిశగానే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అసలు? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయో అవవో కాదని అంటున్నారు. మరి గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? సారీ, గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా ఉందండి మీ దగ్గర? అంటే ఎగ్జిట్ పోల్స్ నేను తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నాను. నేను అక్కడ ఒక 12 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ డిఎంకే కూటమైనటువంటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరొకసారి స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా అక్కడ జరిగినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో కలిసి ఏం చేసిందో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టిందో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి సో పశ్చిమ బెంగాల్ గానీ మిగతా కేరళలో గానీ ఏ విధంగా వారు మనం ఒకసారి చూసాం ప్రత్యక్షంగా. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఒక లైన్ లో ఉంటూ వారు ఎన్నికల క్యాంపెయిన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు లైన్ లో జై హిందూ జై హిందూ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు హిందువులు గారా? భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులా? వారు ఎవరు దేవుని నమ్మరా? మేమెవరం దేవుని నమ్మమా? అంటే ఇట్లాంటి రెచ్చగొట్టే వాక్యాలను దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు, ఎవరు డెవలప్మెంట్ ఆకాంక్షిస్తా ఉన్నారు అనేది ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే మే 4వ తారీఖున ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీరు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి నమ్మశక్యంగా ఉండే అవకాశం లేదనేది ఒక సగటు మనిషిగా మన యొక్క అభిప్రాయం. ఓకే, ఎస్ థ్యాంక్ యూ. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు. ఎస్ రామూర్తి గారు ఏం చెప్తారు? మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మళ్ళీ